45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఐటీడీపీ ట్రోల్ దురదృష్టకర. ఉత్తర రాష్ట్ర అభివృద్ధే తమ్మినేని లక్ష్యం. బీసీ బలహీన వర్గాల గొంతుకపై దుష్ట ప్రచారం తగదు. సీనియర్ నాయకుడు వ్యాఖ్యలను వ్యతిరేకించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఐటీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారు. తమ్మినేనిపై చేసిన అసత్య ప్రచారాలకు టీడీపీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పార్లమెంట్ దుంపల రామారావు 1982లో ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ప్రారంభమైన రాజకీయ ప్రయాణం నుండి ప్రభుత్వం విప్పుగా ఉమ్మడి రాష్ట్రంలో 17 శాఖలకు నిర్వహించిన మంత్రిగా, అనంతరం శాసన సభాపతిగా దాదాపు 4.5 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో విశిష్ట సేవలు అందించిన మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాంపై ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిగత హనన చర్యలను వైసీపీ శ్రేణులు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమదాల వలసలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, వైసీపీ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు మాట్లాడారు. రాజకీయ ప్రతినిధిత్వం పేరుతో ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యలను వ్యతిరేకించి దుష్ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఉత్తరాది అభివృద్ధి కోసం అప్పట్లో రాజకీయ వ్యతిరేకతకు అనుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇప్పుడు వేరే కోణంలో చూపిస్తూ ట్రోల్ చేయడం బాధాకరమని తెలిపారు. ఒకే ప్రాంతంలో రాజధాని కేంద్రీకృతమైన అభివృద్ధి కూడా అదే ప్రాంతానికి పరిమితం అవుతుందని రాజకీయ అవగాహనతో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారని, దానిని ఇప్పుడు వక్రీకరించి వ్యక్తిగత దూషణకు దిగడం సరికాదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల వెనుక అప్పటి జిల్లా మంత్రిగా తమ్మినేని సీతారాం చేసిన కృషి ఎంతో ఉందన్నారు. గత 4 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ రాజకీయాలకు దిగజారేలా ఉన్నాయని విమర్శించారు. రాజధాని వికేంద్రీకతపై సభాపతిగా తన బాధ్యతల్లో భాగంగానే తమ్మినేని మాట్లాడారని, ఆయన మాటలను వ్యతిరేకించి పెడార్థాలు వెతకడం సమంజసం కాదన్నారు. తమ్మినేని వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయంలోనూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక సీనియర్ నాయకుడి ఆవేదనను రాజకీయాల కోసం వాడుకోవడం తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయ సంస్కృతి నిదర్శనమని అన్నారు. తమ్మినేనిపై చేసిన అసత్య ప్రచారాలకు, ట్రోలింగ్లకు టీడీపీ తక్షణమే స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు గురుగుబిల్లి శ్రీనివాసరావు, రాష్ట్రం బూత్ కమిటీ కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ కార్యదర్శి బెండి గాంధీ, మాజీ డీసీసీబీ డైరెక్టర్ బోడేపల్లి నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కించరపు సురేష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి భండాన కృష్ణ, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు ముథా విజయ్, బూర్చా ఎంపీపీ ప్రతినిధి ఖర్జన నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకుడు కోట రమణ, రాష్ట్ర వాలంటీర్ విగ్ 4 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తేనే అన్ని ప్రాంతాలు ప్రపోర్షనల్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కారణం ఏంటంటే గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాదు ఒక దగ్గరే పరిపాలన కేంద్రీకరణ ఒక దగ్గర ఎక్కడైతే జరిగిందో మనం ఏ విధంగా నష్టపోయామో మీకు అందరికీ తెలుసు. ఆ ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో మూడు రాజధానులని తెర మీద తీసుకొచ్చి మొత్తం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధిగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తెరపై తీసుకొస్తే మీరేం చేశారు? కోర్టుల్లో కేసులు వేయించారు. అమరావతి ప్రాంతంలో ఉన్న రియల్ ఎస్టేట్ల వాళ్ళతోనూ నెక్స్ట్ పెత్తందారులతోనూ పాదయాత్రలు చేయించి, ఎల్లో మీడియాతోని ఒక విషప్రచారం చేయించి మీరు కంప్లీట్గా ఆ 3 రాజధానుల ప్రాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మీరు కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో 3,33,000 కోట్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన కాలంలోన ఒక కరోనా లాంటి విపత్కర పరిస్థితి టైంలో ఆ 5 ఏళ్ళలో 3,33,000 కోట్లు మీరు అప్పుగా వాడితే మీరేం చేశారు? ఈ 2 ఏళ్ళలోనే 3,64,000 కోట్లు అప్పుగా వాడారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఒక విధ్వంస పాలన చెప్పారు. ఈ రాష్ట్రం సంకటం అయిపోతుందని చెప్పారు, ఒక వెనుజల అయిపోతుందని చెప్పారు, ఒక శ్రీలంక అయిపోతుందని చెప్పారు. కానీ మీరు ఈరోజు ఈ 20 నెలల టైంలోనే 3,64,000 కోట్లు అప్పులుగా వాడారు. అయితే మీ పరిపాలన ఏమంటారు? అత్యంత విధ్వంస పాలనతో మేము పోలుస్తున్నాం. మీరు ఒక శిశుపాలుడు పాలన. అంతేకాకుండా ఈ రోజున అన్ని రకాలుగా ఇది ఏ కార్యక్రమం తీసుకోండి మీరు కంప్లీట్గా మోసం. 18 సంవత్సరాల ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తామన్నారు, అది మోసం. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది మోసం. 3 సిలిండర్లు ఇస్తామన్నారు, అది మోసం. కనీసం ఉద్యోగులకి డిఎస్సి ఇది మన ఐఆర్ కానీ డిఏ కానీ కనీసం పిఆర్సీ చైర్మన్ కూడా వేయించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ చేసుకోలేక, చేతగాక, సేవకాక ఒక అత్యున్నతమైన పర్సనాలిటీ మీద శ్రీ తమ్మినేని సీతారాం గారి మీద మీరు విమర్శలు చేసి ఇవంత సబ్జెక్టు డైవర్షన్లో భాగంగానే మీరంతా చేసుకెళ్తున్నారు. సీతారాం గారు ప్రజలతో మమేకమై ప్రజల కష్టోకాలు తెలుసుకొని ప్రజల తాలూకా అన్ని విషయాల్లో ఉన్న సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఒక మట్టి మనిషి.
అని గ్రౌండ్ స్థాయిలో రియాలిటీ తెలుసు వాళ్ళకి. ఈ పేదలతో కష్టోకాలంటే తెలుసు. పేదల్ని మనం ఏ విధంగా చేస్తే పేదల అభివృద్ధి పదంలోకి వస్తారో తెలిసిన వ్యక్తి శ్రీ తమ్మినేని సీతారాం గారు. కానీ మీరు కంప్లీట్గా ఒక రియల్ ఎస్టేట్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు మీరు కొమ్ము కాసుకొని మీరు కామన్ మ్యాన్ సమస్యలు మీకు తెలుసా? మీరు ఈ రాష్ట్రంలో నిట్టనీరున్న ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటుంటే ఈ కూటమి ప్రభుత్వము. నిట్టనీరులో మోసం చేస్తున్నారు. అన్ని అబద్ధపు హామీలు, బూటకపు ప్రచారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 ముఖ్య పట్టణాలు కలుపుతూ మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒక 3 ముఖ్యమైన పట్టణాలతో ఒక మావిగన్ ఏర్పాటు చేసి ఒక చక్కగా నీటి అన్ని కనెక్టివిటీ ఉన్నాయి. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఒక పోర్ట్ కనెక్టివిటీ ఉంది, అన్ని కనెక్టివిటీ ఉంది. మీరు ఈరోజు 3,60,000గా 2 లక్షల కోట్లు అమరావతి కావాలి, అందులో 10% పెడితే చాలు. ఈరోజు చక్కగా నీట్గా బ్రహ్మాండంగా తయారైపోతుంది. ఒక నేషనల్ హైవే ఉంది. మరి మీరు ఏం చేయడానికి? మీ పెత్తందారులకి, మీ బినామీలకి ఓన్లీ ముట్ట చెప్పడం కోసమే ఈ అమరావతి. ఒక 29 గ్రామాలకి, కొన్ని వర్గాల వరకే, ఓ ఫ్యూ పీపుల్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అది అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మావిగన్ అనేది చాలా మంచి కార్యక్రమం, మంచి సంకల్పం. ఈరోజు సోషల్ మీడియా వేదికగా మీరు చూస్తే ఒక పొలిటికల్ అనలిస్టులు అయితేనేమి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మేధా వర్గాలు అయితేనేమి, ఒక ఉద్యోగులు అయితేనేమి, యువత అయితే అందరూ స్వాగతిస్తున్నారు. ఆ మెసేజ్లు కింద ఈ సోషల్ మీడియాలోన మావిగన్ను వర్సెస్ అమరావతి మీరు కొడితే టైప్ చేస్తే ఎంతోమంది విజ్ఞానవంతులు, మేధావులు ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా దానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయలేక, చేతకాక, సేవలేక ఒక తమ్మినేని సీతారాం గారి ఒక లెజెండరీ పర్సనాలిటీ మీద లేనిపోని ఐటీడీపీ ద్వారా మీరు విమర్శలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. సీతారాం గారు అంటే 40 years ఇండస్ట్రీ అండి. ఒక రాజకీయ ధురంధరుడు, ఒక మంచి రాజకీయ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజల కష్టోకాలు తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు ఈరోజు ఐటీడీపీలో మీరు ఇష్టానుసారంగా మీరు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 132 బీసీ కులాలకు కూడా ఈరోజు సీతారాం గారు అంటే నిలబడతాయి. ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం జరుగుతుంది. ఇది చాలా ఉధృతంగా వెళ్తుంది. అది స్పీకర్గా చేసి శాసనసభ స్థానాన్ని విలువలు పెంచిన వ్యక్తి అతను ఏ శాఖ చేస్తే, ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, ఎక్సైజ్ శాఖ అయితేనేమి, క్రీడలు అయితేనేమి, యువజన సర్వీసులు అయితేనేమి అనేక చేసి దానికి ప్రత్యేక మార్క్ తీసుకొచ్చిన శ్రీ తమ్మినేని సీతారాం గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. దానికి మీరు 100 రూపాయలు మేము ఈ వేదిక ద్వారా మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు తెలుగుదేశం వాళ్ళు అది మీరు ఇలాంటివి చేతకాని విమర్శలు చేసుకొని కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభివృద్ధి పదంని కోసం ఆలోచించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పీకర్గా శాసనసభ స్థానాన్ని గౌరవించిన వ్యక్తి శ్రీ తమ్మినేని సీతారాం గారి మీద ఐటీడీపీలో కించపరుస్తూ, క్యారెక్టరైజేషన్ని అవమానపరుస్తూ ఆ పోస్టులు చేయడానికి మేమంతా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం తరపు నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తమ్మినేని సీతారాం గారి మీద దాడి కాదు, ఇది మాటల దాడి కాదు, 132 బీసీ కులాలపై దాడి. ఈ జిల్లా అభివృద్ధి పదంలో కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో కానీ ఆయన ఒక ప్రత్యేకమైన మార్పు వ్యక్తి, ఒక లెజెండరీ పర్సనాలిటీ. క్షేత్రస్థాయిలో గ్రామ ప్రజలతోనూ మమేకమై వాళ్ళ కష్టకాల్లో పాల్పంచుకున్న వ్యక్తి శ్రీ తమ్మినేని సీతారాం గారు. మంచి బీసీ భావజాలం ఉన్న వ్యక్తి. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వము గతంలో ఈ జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఏం లేవు. ఒక మార్పు తెలుగుదేశానికి ఈ జిల్లాలో అభివృద్ధి పదంలో ఏ మార్పు లేదు. ఏదైనా అభివృద్ధి చెందింది అంటే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి టైంలో, కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాత్రం అభివృద్ధి చెందింది. ఈ జిల్లాలో ఒక మూలపేట పోర్ట్ అయితేనేమి, ఒక ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ అయితేనేమి, జలయజ్ఞంలో భాగంగా నాగావళి అనుసంధాన విషయంలో కానీ మీరు ఏ కార్యక్రమం తీసుకోండి, ఈ జిల్లాలోన ఆ తండ్రి ఆనాడు ఆ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసే కార్యక్రమం, మళ్ళా వాళ్ళ కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజున ఉత్తరాంధ్ర విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలుని జ్యుడిషియల్ రాజధానిగా, అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ప్రకటించారు ఆనాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే మరి మీరేం చేయడానికి, మీ పెత్తందారులకి, మీ బినామీలకి ఓన్లీ ముట్ట చెప్పడం కోసమే ఈ అమరావతి. ఒక 29 గ్రామాలకి, కొన్ని వర్గాల వరకే, ఒక ఫ్యూ పీపుల్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. అది అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మావిగన్ అనేది చాలా మంచి కార్యక్రమం, మంచి సంకల్పం. ఈరోజు సోషల్ మీడియా వేదికగా మీరు చూస్తే ఒక పొలిటికల్ అనలిస్టులు అయితేనేమి కానీ,
ఈ రాష్ట్రంలో ఉన్న మేధావర్గాలు అయితేమనేది, ఒక ఉద్యోగులు అయితేమని, యువత అయితే అందరూ స్వాగతిస్తున్నారు. ఆ మెసేజ్లు కింద సోషల్ మీడియాలో మావికన్ను వర్సెస్ అమరావతి మీరు కొడితే టైప్ చేస్తే ఎంతోమంది విజ్ఞానవంతులు, మేధావులు ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయలేక, చేతకాక, సేవలేక ఒక తమిళనాడు సీతారాం గారి ఒక లెజెండరీ పర్సనాలిటీ మీద లేనిపోని ఐటీడీపీ ద్వారా మీరు విమర్శలు చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. సీతారాం గారు అంటే 40 years ఇండస్ట్రీ అండి, ఒక రాజకీయ ధురంధరుడు, ఒక మంచి రాజకీయ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజలు కష్టంగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు ఈరోజు ఐటీడీపీలో మీరు ఇష్టానుసారంగా మీరు చేస్తే మీ ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 137 బీసీ కులాలకు కూడా ఈరోజు సీతారాం గారు నిలబడతాయి. ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం జరుగుతుంది. ఇది చాలా ఉధృతంగా వెళ్తుంది. అది స్పీకర్గా చేసి శాసనసభ స్థానాన్ని విలువలు పెంచిన వ్యక్తి అతను ఏ శాఖ చేస్తే, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, ఎక్సైజ్ శాఖ అయితేనేమి, క్రీడలు అయితేనేమి, యువత సర్వీసులు అయితేనేమి అనేక చేసి దానికి ప్రత్యేక మార్పు తీసుకొచ్చి శ్రీ తమిళనాడు సీతారాం గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. దానికి మీరు మీ 100 మేము ఈ వేదిక ద్వారా మేము అడుగుతున్నాం. కాబట్టి మీ తెలుగుదేశం వాళ్ళు అది మీరు ఇలాంటి చేతకాని విమర్శలు చేసుకొని కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభివృద్ధి పదంని కోసం ఆలోచించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో మా నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీసీ నాయకుడు, మాజీ సభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారు వ్యక్తిత్వ హననం చేస్తూ 4 ఏళ్ల క్రితం ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ అవహేళన చేస్తూ మరి గత 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ తమ్మినేని సీతారాం గారు 1982లో షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ నుంచి మొన్న 2019లో అసెంబ్లీ స్పీకర్ అయినంత వరకు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేపథ్యం అయింది. అత్యంత వెనుకబడిన జిల్లా అయిన ఈ శ్రీకాకుళం జిల్లాలో తాడిత, పీడిత, గిరిజన, హరిజన, బడుగు, బలహీన వర్గాల గొంతుగా ఆయన 4 దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ రోజు అసెంబ్లీలో ఈ వెనుకబడిన జిల్లా పేద ప్రజల కష్టాలని, కన్నీళ్ళని, వాళ్ళ ఆవేదనని తన ఆవేదనగా తన గొంతుకులో వినిపించి భావోద్వేగానికి గురై కన్నీరు కారిస్తే ఆ కన్నీటినే మీరు ఈరోజు వెటకారం చేస్తున్నారు, విక్రిస్తున్నారు. ఎంతటి దుర్మార్గం ఇది! ఏమి నైతికత మీది? ఇంతకంటే పైశాచికత్వం ఉంటుందా? ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. సరే, ఉత్తరాంధ్ర మహిళలు కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మీరు హామీ ఇచ్చినారే మొన్న ఎలక్షన్లో. ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలకు నెలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. ఏది? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అలాగే ప్రతి నిరుద్యోగి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగికి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 3వ సంవత్సరం వచ్చింది, 2 సంవత్సరాలు పూర్తయి. ఎక్కడ 20 లక్షల ఉద్యోగాలు ఏవి? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. ఏది? 50 ఏళ్ళ పెన్షన్ మాట దేవుడు ఎరుగు. 60 ఏళ్ళు నిన్నోడికి పెన్షన్ లేదు. 60 ఏళ్ళ వృద్ధాప్య పెన్షన్ దేవుడు ఎరుగు. వితంతులకు కూడా పెన్షన్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో మీరుండి ఈరోజు మా బీసీ నాయకుడు, మా ఉత్తరాంధ్ర గలాన్ని మీరు అవహేళన చేస్తారా? తీవ్రంగా ఖండిస్తున్నాం మిమ్మల్ని. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో శాఖలు నిర్వహించి ఆ శాఖలకే వన్నె తెచ్చిన ఘనత ఆయన. అట్టడుగు వర్గాలతో పెనవేసుకున్న 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మీరు అవహేళన చేస్తున్నారు. ఏదైతే ఆ రోజు ఈ పేద ప్రజల పక్షాన వాళ్ళు పడుతున్న బాధలు, కష్టాలు, సుఖాలు చెలించిపోయి ఆవేదనతో ఆయన కన్నీటి బొట్టు కాల్చారో ఆ కన్నీటి బొట్టు ఈరోజు మీరు అవహేళన చేస్తున్నారే. రానున్న రోజుల్లో అదే కన్నీటి బొట్టు ఉప్పినలా మారి సునామీ అయ్యి ఆ సునామీలో ఈ కూటమి ప్రభుత్వం పోకట వేలతో సహా తొలగిపోతుందని చెప్పి సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ బేషరతుగా ఇంతటి లెజెండరీ పర్సనాలిటీ మీద మీరు చేసిన కామెంట్, మీరు చేస్తున్న అవహేళనని బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర బీసీ నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.